ఇండియా యూకే మధ్య ఈరోజు ఒక హిస్టారిక్ ల్యాండ్ మార్క్ ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇటువంటి ఎఫ్టీఏ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇండియా చేసుకోవడం ప్రపంచంలో ఇతర దేశాలతో ఇదే తొలిసారని చెప్పొచ్చు. బ్రెగ్జిట్ అయిపోయిన తర్వాత, అంటే బ్రిటన్ యూరోపియన్ యూనియన్లోంచి ఎగ్జిట్ అయిన తర్వాత బ్రిటన్ కూడా ఇతర దేశాలతో చేసుకున్న ట్రేడ్ డీల్స్లో ఇది 4వ అతి ముఖ్యమైన ట్రేడ్ డీల్ అని చెప్పుకోవచ్చు. చరిత్రలో ఇది నిలిచిపోయే ట్రేడ్ డీల్ అని చెప్పి, ఇది ఒక మైల్ స్టోన్ మూమెంట్ అని చెప్పి మోడీ గారు పొగిడారనమాట ఈ ట్రేడ్ డీల్ని. అంతేకాదు, ఆర్థిక పరంగా చాలా ప్రభావవంతమైన ట్రేడ్ డీల్ అని కూడా ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ అనుకున్నారు. మోడీ గారు ఈరోజు బ్రిటన్లో ఉన్నారు. ఈ ట్రేడ్ డీల్ మోడీ గారు మరియు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్ గారి ఆధ్వర్యంలో కుదిరిందనమాట. ఇప్పటి వరకు మన ట్రేడ్ దాదాపు $60 బిలియన్ ఉండేది. ఇప్పుడు అది 2030 కల్లా $120 బిలియన్ అవబోతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ ట్రేడ్ డీల్ అనేది చాలా ఆర్థిక పరంగా బ్రిటన్కి, ఇండియాకి మేలు చేకూర్చనుంది. ముఖ్యంగా చాలా టారిఫ్స్ ఏదైతే ఇండియా పైన బ్రిటన్ వేస్తుందో అవన్నీ కూడా 15% నుంచి 3% తగ్గున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇండియాకి సంబంధించిన జెమ్స్ అండ్ జ్యువెలరీ ఉందో, సీ ఫుడ్స్ ఉన్నాయో, టెక్స్టైల్స్, ఫుట్వేర్, ఇవన్నిటి మీద కూడా టారిఫ్స్ బాగా తక్కువనున్నాయి. ముఖ్యంగా మనం అమ్మే సీ ఫుడ్స్ ఉంటాయి కదా, ప్రాన్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా ప్రాన్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట.